ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. మా సద్గురువుల నోటి నుండి వెలువడిన అమృత వాక్యాలలో కొన్ని మన దైనందిన జీవితంలో మనకు చాలా ఉపయోగపడేట్లుగా మా సద్గురువులు శ్రీ యోగి రామానంద యతీంద్రుల వారి నుండి నిత్యము చెప్పేటటువంటి ఆని ముత్యాల వంటి అమృతతుల్యమైనటువంటి మాటల్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవి వినడానికి చాలా సాధారణంగా సామాన్యంగా ఉన్నట్లు అనిపించినా ఆలోచిస్తే మటుకు వాటిలో నిగూఢమైనటువంటి అర్థాలు తత్వాలు దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత ఫలితం ఉంటుంది. వీటిని వింటూ మననం చేసుకుంటూ ఆ విధంగా మన జీవన విధానాన్ని మలుచుకొని ఆచరిస్తే మన జీవితము ధన్యం చేసుకున్నట్లే. మరి అద్భుతమైనటువంటి మన ఈ మానవ జన్మలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉంటే మనకు దైవ ప్రాప్తి లభిస్తుంది అనే విషయాలన్నీ కూడా సద్గురువులు చెప్పిన మాటల ద్వారా మనకు అవగతమవుతుంది. గురువుగారి మాటలు: చెప్పింది చెయ్యి, పెట్టింది తిను, హాయిగా ఉండు, అన్నీ అమ్మే చూసుకుంటుంది. ఓపికున్న కాడికి పని చేయడం, ఆకలేసిన కాడికి తినడం, మనసుకు పని చెప్పకుండా హాయిగా ఉండటం చేయి చాలు. సృష్టి స్థితి లయ అమ్మ చేసే పని, అన్నీ ఆమె చూసుకుంటుంది. అర్థం కాని రహస్యాల గురించి బుద్ధి పాడు చేసుకోవాకు. నెక్స్ట్, ఖరో ఖావో, చెప్పింది చేసి పెట్టింది తిని హాయిగా ఉండటం కన్నా ఉత్తమమైంది ఏదీ లేదు. అమ్మ దుర్గా అనుకుంటూ ఉండు, అన్నీ అమ్మే చూసుకుంటుంది. జగత్తుకు అమ్మ నాయన శివపార్వతులు, సృష్టి స్థితి లయ అన్నీ అమ్మే చేస్తుంది. కష్టం రాని సుఖం రాని అనుభవిస్తే అవే పోతాయి. అమ్మ అనుకుంటూ ఉండు, అన్నీ అమ్మే చూసుకుంటుంది. చూసేదెవరు, చేసేదెవరు, తినేదెవరు, తాగేదెవరు, అన్నీ అమ్మే. సదాచార సంపన్నునికి దేవతలు కూడా దాసులవుతారట. సాంఖ్య విచారణ చెయ్యి, అంతా ఒట్టిదని తెలుస్తుంది. అమ్మే సత్యం. మోక్షం కథ దేవుడెరుగు, మొదట ఇహాన్ని గెలువు చాలు. ఎంత అర్థముందో ఈ మాటను బట్టి తెలుసుకోవచ్చు, ఎంత లోతైన అర్థముందో. భక్తుడు ప్రశ్న వేసినాడు గురువుగారికి: గురువుగారు, పరాస్థితిలో ఉన్న మీకు ఇంకా ఆశ్రమంలో సత్కార్యాలు, భక్తుల జంజాటాలు దేనికి, వదిలేయరాదు అని. ఆయన ఇచ్చిన జవాబు: అయితే తక్షణమే నీ ఉద్యోగం సంసారం వదిలేయి. ఇది నీకు సాధ్యమేనా? అసాధ్యం. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది. ఉపయోగం లేని బతుకు బతుకే కాదు. ఇంటి పట్టున గాని, ఆలయంలో గాని, ఆశ్రమంలో గాని, ఆఫీసులో గాని సమర్థుడు ఒక్కడు లేకపోతే యాడింతా అయిపోతుంది, దిక్కు లేకుండా పోతుంది. జాగ్రత్తగా ఉండాలి. యజమాని సమర్థుడై ఉండాలి. ఉపయోగం లేని వారు ఎందరున్నా ప్రయోజనం లేదు. సమర్థుడు ఒక్కడు చాలు. ఆకలంటే ఏమిటో స్వయంగా తాను తెలుసుకోలేనివాడు ఎదుటోడి ఆకలి ఎలా తెలుసుకోగలడు? ఇచ్చిన దాన్ని ఎంతో గుట్టుగా భద్రంగా దాచాలి. అలాగే దాన్ని అంతే గుట్టుగా దానం చేయాలి. దానం చేసేప్పుడు చేసే చేతికి తప్ప రెండో చేతికి తెలియరాదు. చెమటోడ్చి ధర్మ సంపాదన చేసినటువంటి వాణి దగ్గర నుంచి దానం స్వీకరించిన ఎటువంటి దోషము ఉండదు. కానీ అధర్మ సంపాదనను దానంగా స్వీకరిస్తే దాత కర్మను స్వీకర్త తప్పక అనుభవించాలి. ఏదైనా సత్కృతువు సత్ఫలితం ఇవ్వాలంటే అది నిర్వహించే స్థలం పవిత్రమైనదై ఉండాలి. నిర్వహించే ఋత్విక్కులు క్రమం తెలిసిన వారై ఉండాలి. మరియు ఆ క్రతువు యొక్క లోటుపాట్లు భరించగల ఆచార్యుడు ఉత్తముడై ఉండాలి. శనివారం రోజు నువ్వులు బెల్లము దంచి ముద్ద చేసి దేవుడికి నివేదించి అందరికీ పంచండి. ఇంటిల్లిపాది తినండి, అన్ని కష్టాలు తొలగుతాయి. సూర్యోదయానికి ముందే లేచి దైవ పూజ చేయండి. సూర్యోదయంలో నిద్రించే వారికి దరిద్ర దేవత ఆవరిస్తుంది. బతుకు మూన్నాళ్ల ముచ్చటే, దానికోసం ఇంత శ్రమపడాలా? చింత మానుకో, మల్లె పూస్తుంది. చింత మానుకు మల్లె పూయడం అంటే ఇదే.
నిత్య సంతోషికి కలదు సుఖం. ఎల్లప్పుడూ ఆనందంగా పాడుకుంటూ ఉండు. అమ్మతో మాట్లాడుతూ ఉండు. బ్రాహ్మణులు భూమిపై తిరిగే దేవతలు. బ్రాహ్మణులకు సమృద్ధిగా సంభావనలిచ్చి పూజలు చేయించుకో. శాస్త్రోక్తంగా పూజ జరిగితే సంతోషించు, లేదంటే బ్రాహ్మణ సమారాధన జరిగిందని ఆనందించు. అన్ని సమస్యలను కాలమే తీరుస్తుంది. పురుష ప్రయత్నం చెయ్యి, అమ్మ తోడుంటుంది. ఆత్మార్పణ చేసి ఆనందంగా పాడుకో. రాగాల తాళాల కాడ ఆగిపోవాకు. కొండ గుహలు ప్రతిధ్వనిస్తే శివయ్య ఆనందిస్తాడు. భక్తికి సిగ్గు బిడియాలు పనికిరావు. అంతా బ్రహ్మమయమని అహం బ్రహ్మాస్మి అంటూ అంతటా బ్రహ్మను చూస్తూ బ్రహ్మైక్యమయ్యాడు సుఖయోగేంద్రుడు. అంతా విష్ణుమయమని వేరేది లేదని విష్ణువులో లీనమయ్యాడు ప్రహ్లాదుడు. అహం బ్రహ్మస్మి జ్ఞాని, అంతా రామమయం భక్తుడు. రెండూ ఒకటే. బ్రహ్మమైపోవడం ఎట్లో బ్రహ్మలో లీనమైపోవడము అట్లే. రెండవది లేనిదే బ్రహ్మ. పెరిగి పెరిగి బ్రహ్మమైపోవడం, కరిగి కరిగి బ్రహ్మలో కలిసిపోవడం రెండూ ఒకటే. పని ఉన్నప్పుడు తొత్తులాగా పని చేయాలి, పని లేనప్పుడు దొరలాగా కూర్చోవాలి. అమ్మ మనల్ని పరిపాలించే అధికారం నవనాయకులకు అప్పజెప్పింది. నవగ్రహాలకు ప్రదక్షిణలు తిరిగి కష్టాలు విన్నవించుకో. దాన ధర్మాలు లేదా సేవ చేసి ఫలితం పొందు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీరిని ఎల్లప్పుడూ సేవించు, పూజించు. మనశ్శాంతిగా ఉండు. అన్నీ అవే నెరవేర్తాయి. గతం వద్దు, భవిష్యత్తు వద్దు. వర్తమానంలో నిత్య సంతోషి అయి ఉన్నవాడే యోగి. పని లేనప్పుడు భగవత్ చింతన చెయ్యి. అంటే స్తోత్రమో, భజనో, పారాయణో. అది చేత కాకుంటే మనశ్శాంతిగా కూర్చో. ఏదో ఒక రూపంలో అమ్మా అమ్మా అంటూ రోదన చేసే బిడ్డను అమ్మ చెయ్యి వదలదు. భోగించేవాడు విష్ణువు, ఆ భోగాన్ని అనుగ్రహించేవాడు శివుడు. ప్రతిరోజు స్నానం చేసి భస్మధారణ చేసుకో. ఒళ్లంతా విభూతి పట్టించుకో. అంతకన్నా మహదైశ్వర్యం వేరొకటి లేదు. విభూతి అంటే ఐశ్వర్యమే. ఒంటరిగా భోజనం చేయడం స్వార్థం. 10 మంది అన్నార్తులకు వడ్డించి వారితో కలిసి భుజించడం పరమార్థం. వాడే మహారాజు. నీ చుట్టూ ఉన్న వారిని ఆత్మబంధువులుగా భావించు. అక్క, బావ, అన్న, తమ్ముడు అంటూ ఆత్మీయంగా పలకరించు. సర్వజీవులయందు నారాయణుడు ఉంటాడు, గమనించుకో. విషం పెట్టిన వాణ్ణైనా క్షమించి వదిలై. వాని అజ్ఞానాన్ని తొలగించమని అమ్మను ప్రార్థించు. వానిని సత్కరించి పంపు. చేసే పని మంచిదైనప్పుడు లోకులకు భయపడాకు. ధైర్యంగా ముందుకు సాగు. అమ్మ నీకు తోడుంటుంది. 4 దారుల కూడలిలో టవర్ క్లాకును చూసి అందరూ గడియారాలు సరిచేసుకున్నట్లు ఆదర్శవంతులను, మహనీయులను చూసి నీ గుణాన్ని సరిచేసుకో. 7 లోకాల్లో ఎక్కడైనా ఉండు, కానీ ఎవరికీ అడ్డు రావద్దు, బరువు కావద్దు. ముక్కుసూటిగా వెళ్లి రాముడు నానా అవస్థలు పడ్డాడు. లౌకికం తెలిసిన కృష్ణుడు అందరిలో కలిసి అన్నీ జయించి ఆనందంగా ఉన్నాడు. లౌకికం కలిగి ఉండు, యుగ ధర్మాన్ని గమనించి జీవించు. ఆకలి వేయకపోయినా తింటావు, ఓపికున్నా పని చేయవు. మనశ్శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ఖరో ఖావో కష్టే ఫలి. యుక్త వయస్సులో ఒక యంత్రంలాగా పనిచేయాలి. అలుపు సొలుపు ఉండరాదు. కార్యదీక్ష, పట్టుదల చాలా ముఖ్యం. నిద్రాహారాలు జయించిన వాడే యోగి. నిద్రపోయేది లేదు, అన్నం తినేది లేదు. ఎన్నడూ ఎప్పుడు అమ్మ సేవలోనే. 10 మందికి ఉపయోగపడాలి. సోమరితనం దారిద్ర్యానికి పిలుపు. ఉపయోగం లేనిదాన్ని ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ఒక మూల పడేస్తాడు. జేజినాయన బ్రహ్మంగారు చెప్పింది తప్పక జరుగుతుంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకో. అంటే వయసులో ఉన్నప్పుడే ఇంత పుణ్యం సంపాదించుకో. అన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది. కాలం చెప్పని పాఠాలు లేనే లేవు. ఏ పనైనా నిదానంగా, ఏకాగ్రతగా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఒక మహాభక్తుని రక్షించేందుకు అమ్మ ఎన్ని మహిమలైనా చూపిస్తుంది. అమ్మా అమ్మా అని రోదన చేయడం మానొద్దు. ఏడ్చే పిల్లవాణ్ణి అమ్మ చంకనెత్తుకుంటుంది. బజారులో బొమ్మలు చూచి చంక దిగాకు. మగవాడు వెన్నముద్ద లాంటివాడు, స్త్రీ అగ్నితో సమానం. దగ్గరికి వెళితే కరగక తప్పదు. పరస్త్రీని అమ్మలా భావించాలి. ఒక్క కామాన్ని జయించితే సర్వం వశమైనట్టే. అరిషడ్వర్గాలలో మొట్టమొదటిది కామం. నన్ను దాటి వెళ్ళు చాలు అంటుంది. అది దాటితే మిగిలివన్నీ సర్దుకుంటాయి. కామం, కోరిక. తెల్లవారుజామున లేవగానే శ్వాసను గమనించాలి. ఇరువైపులా శ్వాసను బాగా ఆడించాలి. శుద్ధమైన అద్దంలో ముఖాన్ని కాసేపు చూచుకోవాలి. నెమ్మదిగా వ్యాయామం చేసుకుంటే చాలా మంచిది.
అమ్మా దుర్గా, అమ్మా దుర్గా అంటూ దినచర్యను ప్రారంభించు. భుజించే ముందు భగవదార్పణ చేయనిదే భుజించరాదు. భగవన్నామ స్మరణ చేసి భుజించాలి. పశు పక్షాదులకు అన్నార్పణ చేయడం మరువకు. ఇదే భూతబలి. వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు, ఈ విశేష పర్వదినాలలో చేతనైనంత వరకు పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, శివపార్వతీ కళ్యాణం, దాన ధర్మాలు, అన్న సంతర్పణ ఇలాంటి లోక కళ్యాణ సత్కర్మలు నిష్కాములై ఆచరించాలి. 1,00,00,000 రూపాయలు ఒక్క రోజులో సద్వినియోగం చేసే సమర్థత ఉందంటే వాడు ఇంద్ర పదవికి అర్హుడైనట్టే. నీ సమర్థతను బట్టి నీ జన్మ రాజపదవి, ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి ఇలా నిర్ణయింపబడతాయి. వచ్చిందంతా దాస్తూ పోతే నీవు కూర్చోడానికి జాగా చాలదు. వెనువెంటనే వెతికి సద్వినియోగం చేస్తూ ఉండు. పాత్ర మెరిగి దానం చెయ్యి. ఏ వస్తువు ఎవరికి ఇవ్వాలో తెలిసినవాడే మహాదాత. నీ చుట్టూ గిట్టని వారుంటారు. 32 పళ్ల మధ్య ఒక్క నాలుక ఎంత జాగ్రత్తగా ఉంటుందో అలా జాగ్రత్తగా జీవించు. యామారితే ముక్కలైపోతావు. లోభితనం పనికిరాదు. ఏ పూట కాపూట భగవంతుడిస్తూ ఉంటాడు. సంపాదన సెలిమిలాంటిది. పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వచ్చి చేరుతుంటుంది. నీరు అలాగే నిలువుంటే పాచిపడుతుంది, పాడైపోతుంది. ధనము అంతే, పరుల పాలవుతుంది. దానమే ధనానికి శుద్ధి. నారు పోసినవాడు నీరు పోయక పోడు. భగవంతుడిచ్చేటప్పుడు సంతానాన్ని వద్దనరాదు. మనుజ సంపద పెరగాలి. పండించేవాడు ఉండాలి, అది తినేవాడు ఉండాలి. యథేచ్ఛగా పారే నదికి ఆనకట్ట కట్టడంతోనే మొదలయ్యింది ప్రకృతి వైపరీత్యం. చావు పుట్టుకలు మన చేతిలో లేవు. ఆర్చేవాడు, తీర్చేవాడు అంతా పరమాత్ముడే. ఋషిమతం నదులకు ఆనకట్ట కట్టరాదు, సంతానాన్ని వద్దనరాదు. చాతుర్వర్ణాలు ఎవరి పని వారు సక్రమంగా చేయాలి. యుగధర్మం పాటించాలి. వేదాలను పూజించాలి. వేదాంతాన్ని అధ్యయనం చేయాలి. బహు సంసారం అమ్మది. జగన్నాటకం అంతా అమ్మే నడిపిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, సృష్టి స్థితి లయలు ఆమె చేసే పని. మనము నిమిత్త మాత్రమే. కాలాన్ని గమనిస్తూ ఉండు. అన్ని జరిగిపోతాయి. ఏవి ఆగవు. అంతా అమ్మ లీలా విశేషం. అమ్మా అమ్మా అని రోదన చెయ్యి. అన్ని విద్యలను అమ్మ ఉగ్గుపాలతో నేర్పిస్తుంది. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం శరీరానికి ఇవి దశలు. వృద్ధాప్యానికి రాగానే అన్ని కోరికలు చల్లారిపోవడం సహజంగా జరుగుతోంది. అంతో ఇంతో అనుభవ జ్ఞానం ప్రతి మనిషికి కలుగుతోంది. అవసాన దశలోనైనా ఏమీ కోరకుండా భగవత్ చింతన చేస్తూ అమ్మఒడి చేరుకో. అమ్మ అక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అమ్మా దుర్గా కరుణామయి, దయామయి, ప్రేమమయి. అందరూ నిద్రించిన తరువాత అర్ధరాత్రి వేళ ఆసనం మీద నిటారుగా కూర్చుని చిమ్మ చీకటిలో 2 చేతి వ్రేళ్లు 2 చెవులలో గట్టిగా నొక్కి ఉంచి కళ్ళు మూసి ఉంచి అంతరాళంలో ధ్వనించే ఓంకార నాదం విను. అన్ని భవబంధాలు పుట్టుక్కన తెగిపోతాయి. ఇదే నాదోపాసన, ప్రణవోపాసన. అమ్మ అంతర్ముఖవాణి వినగలిగితే దీర్ఘ సమాధి సిద్ధించినట్లే. చేతనైతే సాధన చెయ్యి, లేదంటే మనశ్శాంతిగా ఉండు. ఊరక ఉండటం కంటే ఉత్తమమైంది ఏదీ లేదు. ఇంద్రియ సుఖాలకు బానిస కావద్దు. నిగ్రహం కలిగి ఉండు. అవకాశం ఉంది కదా అని సమయాలు లేకుండా భోగించవద్దు. పశుపక్షాదులు కూడా ఒక ఋతు సమయాలలోనే భోగిస్తాయి. వివేకం కలిగి ఆరోగ్యాన్ని రక్షించుకో. ఆయుక్షీణం ఆపద తెచ్చిపెడుతుంది. సదా ఆరోగ్యాన్ని కాపాడుకో. ఆరోగ్యమే మహాభాగ్యం. భగవంతుడిచ్చిన స్థానాన్ని దూరం చేసుకోవాకు. నీటిలో ఉన్నంత వరకే ముసలికి బలం. బయటకు వస్తే సునకాలే దాన్ని తినేస్తాయి. స్థానబలం గొప్పది. నామ సంకీర్తన చాలా గొప్పది. ఇటు 7 అటు 7 మొత్తం 14 లోకాల్లో సునాయాసంగా సంచరించగల శక్తి, అర్హత, సామర్థ్యం ఒక్క నారదునికే దక్కింది. భక్తి సామ్రాజ్యంలో మహిమాన్విత చక్రవర్తి నారద మహర్షి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మానందం అనుభవిస్తూ అలాగే కూర్చుండిపోతే అమ్మ ఒప్పుకోదు. జగన్నాటకం సాగించడానికి అందరూ ఒళ్ళుంచి సత్కర్మ చేయాల్సిందే. అమ్మ పెట్టింది తిని అమ్మ చెప్పింది చేయకపోతే అమ్మ ఒప్పుకోదు. అందుకే ఆమె సర్వానుల్లంఘ్య శాసన అనిపించుకుంది. ఆమె శాసనాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. మానవ జన్మ అత్యుత్తమైనది. ఉత్తమ పురుషులను చూడటానికి దేవతలు కూడా భూమికి దిగి వస్తూ ఉంటారు.
భోగాలతో విసుగెత్తిన దేవతలు వైరాగ్యాన్ని ఆశించి మానవ జన్మ పొందాలని కోరుకుంటారు. ముక్తికి మార్గం మానవ జన్మే. నారదుడు కూడా మానవుడే. భుక్తి ముక్తి ఇవ్వగల పరమాత్ముణ్ణి కీర్తిస్తూ మహనీయుడైనాడు. రహస్యం తెలుసుకున్నాడు. నిత్యానందుడై అమ్మ చెప్పిన పని అనుక్షణం ఆచరిస్తున్నాడు. ఎవరి వల్ల మనం ఈ ఉత్తమ స్థితిలో ఆనందంగా సుఖంగా ఉన్నామో తెలుసుకుని వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారంతో పూర్వ వృత్తాంతం మర్చిపోతే దేవతలకు కూడా కష్టాలు తప్పవు. ఏ మరుపు కలిగినప్పుడు వారిని హెచ్చరించడానికి మహిష, చండ, మొండ, శుంభ, నిశుంభాది రాక్షసులకు ఆమె అద్భుతమైన శక్తులనిచ్చి దేవతలకు నానా కష్టాలు రుచి చూపిస్తుంది. అహంకారం వదిలి సవినయముతో తప్పు తెలుసుకొని శరణు పొందితే తిరిగి తానే రాక్షస సంహారం చేసి దేవతలను రక్షిస్తుంది. అంతా అమ్మ లీలా విశేషం. అంతా మన మంచికి. పురోభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతం మరువరాదు. సముద్ర తీరంలో ఒక మహాముని ఆనందంగా చెట్టు క్రింద కూర్చుని ఉంటే అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఒక ఉడత నీటిలో మునిగి బయటకు వచ్చి ఆ నీటిని విదిలిస్తూ ఉంది. ఇలా పదే పదే చేస్తూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఉడతను అడిగాడు మహాముని. అందుకు ఉడత ఇలా సమాధానం చెప్పింది. స్వామి, నా పిల్లలను ఈ సముద్రపు టలలు సముద్రంలోనికి లాక్కుని పోయాయి. దానికి ప్రతీకారంగా ఈ సముద్రాన్ని ఇంకిపోయేలా చేయాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది. సముద్రం ఇంకేదెప్పుడు, ఉడత పంతం నెరవేరేదెప్పుడు? ఏది ఏమైనా ఉడత చేసిన ప్రయత్నం అనేది గొప్పది. ప్రయత్నం లేనిదే ఏదీ సిద్ధించదు. ప్రయత్నం చేయడం మన వంతు. ఫలితం వస్తుందా లేదా అన్నది దైవ నిర్ణయం అని తెలుసుకున్నాడు ఆ మహాముని. పురుష యత్నానికి దైవానుగ్రహం తోడైతే ఏ కార్యమైనా సఫలమవుతుంది. శరణాగతులను దీనార్థులను రక్షించడంలో అమ్మ పట్టా పొందింది. ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సమయానికి ఆదుకుంటుంది. ఆమెను విశ్వసించిన భక్తులకు ఇది అనుభవ సిద్ధం. దైవం మానుష రూపేణ. ఆ అవిశ్వాసం అనేది ముంచేస్తుంది. విశ్వాసమే కడతేరుస్తుంది. నీ జాతక గ్రహ సంచారం పెద్దవారిని అడిగి తెలుసుకొని ప్రవర్తించు. గ్రహబలం లేనప్పుడు అణిగిమణిగి ఉండు. గ్రహానుకూలం చూసి ఉత్తమ కర్మలు ఆరంభించు. నీ పాపపుణ్యాలు అనుభవింపచేసే కాల నిర్ణయమే జాతకం, గోచారం. కాలానికి దేవతలైనా కట్టుబడాల్సిందే. ధనబలము, బంధుబలము, అధికార బలము, దేహబలము, చివరకు గ్రహబలాన్ని మించింది దైవబలం. ఆ దైవబలమే బలం. ఆ దైవబలం అనేది పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యం. సదాచారమే దైవానుగ్రహానికి మూలం. ఏది చేసినా నీ కష్టం తీరనప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, ఎవ్వరూ నిన్నాదుకోనప్పుడు శివాలయం వద్దకు వెళ్లి శివయ్య సన్నిధిలో నిలబడి హరహర మహాదేవ, శంభో శంకర, పార్వతీపతే, రక్ష రక్ష, పాహి పాహి అని గట్టిగా చేతులెత్తి బిగ్గరగా మొరపెట్టుకో 108 సార్లు. తక్షణమే శివయ్య నిన్ను ఆదుకుంటాడు. ఒక సంసారం తల్లిదండ్రులతో ఎలా సాఫీగా జరుగుతోందో, ఒక రాజ్యపాలన ప్రభుత్వ రంగం బందీ మార్బలంతో ఎలా సవ్యంగా జరుగుతోందో, అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పరిపాలనలో సృష్టి స్థితి లయలు క్రమం తప్పకుండా సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఆ మహాతల్లి మహాసంకల్పమే. మహాపాలనా రంగమై నియమబద్ధంగా జగన్నాటకాన్ని నడిపిస్తోంది. జగత్తుకు శివపార్వతులే అమ్మా నాన్నలు. మనమంతా వారి సంతానం. బ్రహ్మ విష్ణు మహేశ్వర నవగ్రహ దిక్పాలకాది పదవులన్నీ ఆ పరమేశ్వర అనుగ్రహ పాలనా రంగం. ఇదంతా ఇంత ఖచ్చితంగా జరుగుతున్నప్పుడు అన్నీ చూసుకునేవాడొకడున్నాడు. అమ్మా నాన్నలుండగా సంసార బాధ్యతలు బిడ్డలకెందుకు? వారు చెప్పింది చేయడం, వారు పెట్టింది తినడం, హాయిగా జగన్నాటకాన్ని చూస్తూ ఉండిపోవడమే. అమ్మా దుర్గా, అమ్మా కరుణామయి, దయామయి, ప్రేమమయి. అమ్మ నామమే ఔషధం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. భోజన సమయ దైవస్మరణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. భగవతి భిక్షాం దేహి మాతాన్నపూర్ణేశ్వరి. నీ యొక్క అనుగ్రహంతో మాకీ ప్రసాదాన్ని అనుగ్రహించినందుకు అనేక నమస్కారాలు తల్లి. సదా అన్న సమృద్ధిని కలుగజేయి మాత. నమః పార్వతీపతే. హరహర మహాదేవ మహాదేవ. ఓం శ్రీ గురు యోగి రామానంద యతీంద్రాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.